ఓకే, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ కెపాసిటర్ అండ్ మోనోలిథిక్ ఐసీస్. ఈ టాపిక్లో మనకి ఫైవ్ స్టెప్స్ ఆర్ దేర్. 5 స్టెప్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి పీ సబ్ట్రాక్ట్ తీసుకుంటాం. పీ సబ్ట్రాక్ట్లో మనకి ఎన్ టైప్ మెటీరియల్ అండ్ పీ టైప్ మెటీరియల్స్ అనేవి ఉంటాయని చెప్తున్నాం. తర్వాత ఎన్ టైప్ ఆఫ్ ఎపిటాక్సికల్ లేయర్. ఎపిటాక్సికల్ లేయర్ గురించి ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎపిటాక్సికల్ లేయర్ అనేది పీ సబ్ట్రాక్ట్లో ఎపిటాక్సికల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే SaO2 లేయర్ అనేది రిమూవ్ అయ్యి ఇచ్చింగ్ ప్రాసెస్ అనేది ప్లేసింగ్ అవుతుంది ఎక్స్పోజింగ్లో. ఎప్పుడు స్టెప్ 1లో. స్టెప్ 2లో వచ్చేసి డిఫ్యూజన్ ఎలా జరుగుతుందో అన్నది మనకు తెలుస్తుంది. ఇక్కడ డిఫ్యూజన్ అనేది మనకి పెంటావాలెంట్ అండ్ ట్రైవాలెంట్ యాటమ్స్ అనేవి డిఫ్యూజన్ జరిగినప్పుడు మనకి ఎపిటాక్సికల్ లేయర్ దగ్గర మనకి ఏంటంటే SaO2 లేయర్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. ఎందుకు ఇక్కడ మనకి పీ సబ్ట్రాక్ట్లోకి ఇక్కడ పీ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అనేవి మూవ్ అవ్వడం వల్ల, ఓకేనా, డిఫ్యూజన్ జరగడం వల్ల. ది వేఫర్ సెకండ్ స్టెప్ ఏంటంటే వేఫర్ ఈజ్ దెన్ పుట్ ఇన్ టు డిఫ్యూజన్లోకి వెళ్తే ఇక్కడ ట్రైవాలెంట్ యాటమ్స్ అనేవి డిఫ్యూజన్ జరుగుతుంది ఇంటూ ఎపిటాక్సికల్ లేయర్ అని చెప్పి డిఫ్యూజన్ ఇంటూ ద ఎపిటాక్సికల్ లేయర్. ఇక్కడ వచ్చేసి ట్రైవాలెంట్ యాటమ్స్ అనేవి చేంజింగ్ ఎక్స్పోజ్డ్ టు ఎపిటాక్సికల్ లేయర్ అని చెప్తున్నాం. ఎన్ టైప్ సెమీకండక్టర్ టు పీ టైప్ సెమీకండక్టర్. పీ టైప్ అనమాట. అంటే ఎన్ టైప్ అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక, ఎన్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, పీ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అని చెప్పుకున్నాం. ఇక ఛార్జ్ క్యారియర్స్ మూవింగ్ అనేది వాటి మూవింగ్ ఎటు జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, డిఫ్యూజన్ ప్రాసెస్లో మనకి ఏ వ్యాలెంట్ అంటే యాటమ్స్ అనేవి డిఫ్యూజన్ ఎక్కడ జరుగుతుంది, మనకి వేఫర్ అనేది ఎక్కడ డిఫ్యూజ్ అవుతుంది, ఇంప్యూరిటీస్ అనేవి ఎక్కడెక్కడ అవుతున్నాయి అన్న దానికోసం మనం ఇక్కడ నేర్చుకుంటాం ఫ్యాబ్రికేషన్ ప్రాసెసెస్లో. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ ట్రైవాలెంట్ యాటమ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ట్రైవాలెంట్ యాటమ్స్ అనేవి ఎక్స్పోజ్డ్ ఎపిటాక్సికల్ లేయర్ ఫ్రమ్ ఎన్ టైప్ సెమీకండక్టర్ టు పీ టైప్. ఓకేనా, ఎన్ టైప్ సెమీకండక్టర్ నుంచి పీ టైప్కి మనని ఇక్కడ ఏం చేస్తుంది, ఎక్స్పోజింగ్ చేస్తుంది. ఏంటి, ట్రైవాలెంట్ యాటమ్స్ అనేవి ఎక్స్పోజ్ చేస్తున్నాయి. సో డిఫ్యూజన్ ఆఫ్ పీ టైప్ ఇంప్యూరిటీస్ అనేది సెకండ్ స్టెప్లో జరుగుద్దండి. ఓకేనా, డిఫ్యూజన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, సెకండ్ స్టెప్లో జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్గా మొత్తం మనకి SaO2 లేయర్ అనేది ఫామ్ అవ్వాలంటే ప్యూర్ ఆక్సిజన్ అనేది పాస్డ్ ఓవర్ అవ్వాలండి. ఓకేనా, ప్యూర్ ఆక్సిజన్ అనేది పాస్డ్ ఓవర్ అయితే అప్పుడు మనకి కంప్లీట్ SaO2 లేయర్ అనేది మనకి ఫామ్ అయ్యిద్ది. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి పీ సబ్ట్రాక్ట్ అండ్ ఎపిటాక్సికల్ లేయర్ ఎన్ని ఉన్నాయి, దీంట్లో మనకి SaO2 లేయర్ అనేది ఫామ్ అవ్వాలంటే ప్యూర్ ఆక్సిజన్ అనేది మనకి పాస్ ఓవర్ అవ్వాలి వేఫర్ దగ్గర. కానీ ట్రైవాలెంట్ యాటమ్స్ కానీ ఇన్ కేస్ ట్రైవాలెంట్ యాటమ్స్ కనుక పాస్ అయితే అక్కడ మనకి ఏమైద్ది, డిఫ్యూజన్ అనేది అక్కరైద్ది. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ స్టెప్లో వచ్చేసి మనకి సెకండ్ స్టెప్లో మనకి డిఫ్యూజన్ ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో ఇచ్చింగ్ ప్రాసెస్ ప్లేస్ టు ద ఎక్స్పోజ్ జరుగుతుంది. సో థర్డ్ స్టెప్లో వచ్చేసి మనకి ఏంటంటే ఆక్సిజన్ అనేది పాస్డ్ ఓవర్ టు ద కంప్లీట్ SaO2 లేయర్ అనేది ఫామ్ అవ్వాలంటే మనకి ప్యూర్ ఆక్సిజన్ అనేది పాస్డ్ ఓవర్ అవ్వాలి. అది ఎక్కడైతుంది, థర్డ్ స్టెప్లో మనకి కంప్లీట్ SaO2 లేయర్ అనేది ఫామ్ అయిన తర్వాతనే మనకి కెపాసిటర్లో ఉండే N1 అంటే టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 టెర్మినల్స్ని అటాచ్ చేయడం అనేది ఇక్కడ మనకి SaO2 లేయర్కి మనం యాడింగ్ చేయడం అనేది ఎలా జరుగుతుందంటే అక్కడ టెర్మినల్ 1 దగ్గర టెర్మినల్ 2 దగ్గర ఆక్సైడ్ లేయర్స్ని ఇచ్చింగ్ అండ్ టెర్మినల్ 1 యాడెడ్ అనేది ఎలా జరుగుతుందంటే SaO2 లేయర్ అనేది కంప్లీట్గా ఫామ్ అయిన తర్వాత. ఓకేనా, ఇక్కడ SaO2 లేయర్ ఫామ్ యాక్ట్స్ యాజ్ డైఎలక్ట్రిక్ ఆఫ్ ద కెపాసిటర్. ఇక్కడ ఆల్రెడీ డైఎలక్ట్రిక్ అంటే ముందు క్లాస్లో మనం చెప్పాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇది యాక్సెస్ కెపాసిటర్ అని చెప్పేసి చెప్తున్నాం. డైఎలక్ట్రిక్ లాగానే ఈ కెపాసిటర్ అనేది యాక్ట్ చేస్తుందని చెప్తున్నాం. SaO2 లేయర్ మొత్తం ఫామ్ అయిన తర్వాత మాత్రమే 2 టెర్మినల్స్ అనేవి మనం యాడ్ చేస్తున్నామని చెప్తున్నాం. ఇక్కడ ఆక్సైడ్ లేయర్ అనేది ఇచ్చి టెర్మినల్ 1 యాడెడ్ టు ద షోన్ ఫిగర్ ఫోర్త్ స్టెప్లో మనకి ఫస్ట్ టెర్మినల్ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది, ఆక్సైడ్ లేయర్లో ఇచ్చింగ్ ప్రాసెస్ దగ్గర యాడ్ అవుతుంది. అంటే మనకి ఇచ్చింగ్ ప్రాసెస్లో మనకి కట్ అయిన ప్లేస్ ఉంది కదండి ఎడ్జెస్లో SaO2 దగ్గర, ఆ కట్టెడ్ ప్లేసెస్లో కరెక్ట్గా మనకి టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 అనేవి యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ టెర్మినల్ని
మెటాలిక్ ఎలక్ట్రోడ్తో డిపాజిట్ చేస్తే కనుక SaO2 లేయర్ అనేది ఫార్మ్ సెకండ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్. అంటే సెకండ్ ప్లేట్ కెపాసిటర్ సెకండ్ ప్లేట్ అనేది ఎక్కడుంది మనకి మెటాలిక్ ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిటెడ్ అయితే SaO2 లేయర్లో మనకి సెకండ్ కట్ దగ్గర మనకి SaO2 లేయర్ దగ్గర ఫామ్ అయి ఉంది. ఓకేనా, యాడ్ చేసి ఉంది. ఇక్కడ ఆక్సైడ్ లేయర్ అనేది ఇచ్డ్ అండ్ టెర్మినల్ 2 యాజ్ యాడెడ్. ఆక్సైడ్ లేయర్ అనేది ఇచ్చింగ్ అవుతుంది, టెర్మినల్ 2 అనేది యాడ్ అవుతుంది. సో ఫస్ట్ ఆక్సైడ్ లేయర్ ఇచ్చింగ్ జరిగిన తర్వాత టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 టెర్మినల్స్ ఆర్ యాడెడ్ ఇన్ దిస్ ఇంటిగ్రేటెడ్ కెపాసిటర్. ఓకేనా, ఇక్కడ కెపాసిటర్ ఫార్మ్ డిపెండ్స్ అపాన్ ద ఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ SaO2 లేయర్. SaO2 లేయర్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఏంటి, కెపాసిటర్ వాల్యూ అనేది ఫామ్ అవ్వడానికి. ఓకేనా, దీంట్లో థిక్నెస్ ఆఫ్ SaO2 లేయర్ అనేది ఏరియాని క్రాస్ సెక్షన్ చేస్తే స్మాలర్ ఆఫ్ ద 2 ఎలక్ట్రోడ్స్. ఓకేనా, మెటాలిక్ ఎలక్ట్రోడ్ అండ్ ఇంకోటి ఏంటి డైఎలక్ట్రిక్ అని చెప్పేసి మనం 2 ఎలక్ట్రోడ్స్ని తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి సో దీంట్లో ఏంటంటే SaO2 లేయర్ అనేది క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్మాలర్ ఆఫ్ 2 ఎలక్ట్రోడ్స్. ఓకేనా, దిస్ ఈస్ ద fabrication of capacitor on monolithic ICs. 5 steps are there. Last step is the capacitor terminal 1 and terminal 2 capacitor symbol. ఓకేనా, కెపాసిటర్ ఎలా ఫామ్ అవుతుంది అన్నది ఫ్యాబ్రికేషన్ ఆఫ్ కెపాసిటర్ అండ్ మోనోలిథిక్ ఐసీస్. దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకేనా, ఫస్ట్ యూనిట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ కెపాసిటర్ అండ్ మోనోలిథిక్ ఐసీస్. ఓకే, అండర్స్టాండ్ ఎవ్రీవన్. సెకండ్ వన్, స్టెప్స్ ఏం జరుగుతున్నాయో అవి మీరు క్లియర్గా చూసుకుంటే సరిపోద్దండి. ఓకేనా, ఓకే, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు చూడండి. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రెసిస్టర్ ఆన్ మోనోలిథిక్ ఐసీస్ అంటే రెసిస్టర్లో మనకి స్టెప్స్ ఏమైతే ఉన్నాయో అవి ఆల్రెడీ వి డిస్కస్ బిఫోర్ క్లాస్. ఓకే, ఆల్రెడీ ముందు క్లాస్లో నేను చెప్పాను, చాలా క్లారిటీగా చెప్పాను రెసిస్టర్ అండ్ మోనోలిథిక్ ఐసీస్ గురించి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం మనకి 5 స్టెప్స్. దీంట్లో కూడా ఫ్యాబ్రికేషన్ ఆఫ్ రెసిస్టర్ అండ్ మోనోలిథిక్ ఐసీస్లో 5 స్టెప్స్ ఉన్నాయి. 5 స్టెప్స్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే P సబ్ట్రాక్ట్ అండ్ N లేయర్ని కూడా తీసుకుంటాం. ఓకేనా, P సబ్ట్రాక్ట్ని తీసుకుంటున్నాం, N ఎపిటాక్సికల్ లేయర్ తీసుకుంటున్నాం. అంటే N ఎపిటాక్సికల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది P సబ్ట్రాక్ట్ తీసుకున్నప్పుడు. అంటే N టైప్ మెటీరియల్, P టైప్ మెటీరియల్స్ ఇన్సైడెడ్ ఇన్ ద P టైప్ సబ్ట్రాక్ట్. సో దట్స్ వై ఇక్కడ N టైప్ ఆఫ్ ఎపిటాక్సికల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ P టైప్ సబ్ట్రాక్ట్కి N లేయర్ ఎపిటాక్సికల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో దీంట్లో మనకి P సబ్ట్రాక్ట్ తీసుకున్నప్పుడు, ఓకేనా, P సబ్ట్రాక్ట్ తీసుకుంటే అంటే P సబ్ట్రాక్ట్ అంటే ఏంటండి, ఇప్పుడు P సబ్ట్రాక్ట్లో మనకి N టైప్ ఎపిటాక్సికల్ లేయర్ తీసుకుని ప్యూర్ మొత్తం టోటల్గా మనకి SaO2 లేయర్ అనేది కంప్లీట్గా ఎక్కడ ఫామ్ అయితే ఉందో అక్కడ మనం SaO2 లేయర్ ఫామ్ అయిన దగ్గర ఫుల్ పిక్చర్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఓకే, నేను వీడియో చూపిస్తాను చూడండి, ఎందుకంటే స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కదా, డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను. ఓకేనండి, చూడండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టెప్లో మనకి రెసిస్టర్ ఫ్యాబ్రికేషన్ ఆన్ రెసిస్టర్ మోనోలిథిక్ ఐసీస్లో P సబ్ట్రాక్ట్, దిస్ ఇస్ ద P సబ్ట్రాక్ట్ అండి. ఓకేనా, ఇది P సబ్ట్రాక్ట్. P సబ్ట్రాక్ట్ తర్వాత ఇది N లేయర్ ఫామ్ అయింది. ఓకేనా, ఇది ఈ గ్యాప్ మొత్తం N లేయర్, N ఎపిటాక్సికల్ లేయర్. ఓకేనా, ఎపిటాక్సికల్ లేయర్. ఇక్కడ వచ్చేసి మనకి ఇది SaO2 లేయర్, ఇది SaO2 లేయర్. దీంట్లో ఈ SaO2 లేయర్ అనేది మనకి డిఫ్యూజన్ ఎక్కడ జరుగుతుంది అన్నది చూడండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇచ్చింగ్ సెంటర్ ఆఫ్ ద లేయర్.
ఇప్పుడు ఇచ్చింగ్ ప్రాసెస్ అనేది ఏ హోల్ ఈజ్ దెన్ ఇచ్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద లేయర్. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద లేయర్ అంటే ఇక్కడ మనకి ఇచ్చింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఓకేనా. సో ఎక్స్పోజింగ్ ద ఎపిటాక్సికల్ లేయర్ అంటే ఎపిటాక్సికల్ లేయర్ అనేది ఇక్కడ మనకి సెకండ్ స్టెప్లో ఎలా ఫామ్ అవుతుందో చూడండి. ఇక్కడ వచ్చేసి దిస్ ఈస్ ద పీ సబ్ట్రాక్ట్. నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైంది. ఓకేనా. దిస్ ఈస్ ద ఎన్ లేయర్. ఓకే. కనిపించట్లేదా? ఓకేనా. ఇది ఎపిటాక్సికల్ ఎన్ లేయర్ అండి. దిస్ ఈస్ ద పీ సబ్ట్రాక్ట్. సో దీంట్లో మనకి ఇక్కడ అంటే సెంటర్ ఆఫ్ ద లేయర్, సెంటర్ ఆఫ్ ద లేయర్ అంటే SaO2 లేయర్, సెంటర్ ఆఫ్ ద లేయర్లో మనకి ఇక్కడ ఇచ్చింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. ఓకేనా. ఇచ్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద లేయర్. సో ఎన్ ఎపిటాక్సికల్ లేయర్ ఎక్స్పోజింగ్ ఇన్ దిస్ షోన్ ఇన్ ఫిగర్ అంటే ఇది ఎక్స్పోజింగ్ అవుతుంది కదా. అప్పుడు ఇక్కడ మనకి ఈ లేయర్ అనేది రిమూవ్ అయిపోద్ది కాబట్టి ఎన్ ఎపిటాక్సికల్ లేయర్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో దిస్ హోల్ ఈజ్ SaO2 లేయర్ ఈజ్ కాల్డ్ విండో. దిస్ ఈజ్ ద విండో. ఇక్కడ మనకి ఇచ్చింగ్ ప్రాసెస్ జరిగి సెంటర్ ఆఫ్ ద లేయర్ రిమూవ్ అవ్వడాన్ని విండో అంటాం. ఓకేనా. విండో. ఈ విండోలోంచి మనకి పీ టైప్ ఆఫ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి డిఫ్యూజన్ జరగడానికి ఇక్కడ మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి అదేనండి, పీ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అనేవి మనకి ఏంటంటే పాస్ ట్రైవాలెంట్ ఆటమ్స్ త్రూ ద విండో నుంచి ట్రైవాలెంట్ ఆటమ్స్ అనేవి డిఫ్యూజన్ ఇంటూ ద ఎపిటాక్సికల్ లేయర్. ఎపిటాక్సికల్ లేయర్లోకి పీ టైప్ మెటీరియల్ అనేది మనకి డిఫ్యూజన్ జరుగుద్దండి. ఓకేనా. ఇది ఎన్ ఎపిటాక్సికల్ లేయర్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే పీ టైప్ మెటీరియల్ అనేది దీంట్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా. ఇది పీ టైప్ మెటీరియల్ అనమాట. ఓకేనా. విండో నుంచి మనకి ఇంప్యూరిటీస్ అనేవి పీ టైప్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి పాస్ అవుతాయండి. ఓకేనా. ఇక్కడ గ్యాప్ నుంచి ఇది విండో కదా. సో థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుంది, ట్రైవాలెంట్ ఆటమ్స్ అనేవి డిఫ్యూజన్ ఇంటూ ద ఎపిటాక్సికల్ లేయర్ అంటే ఇక్కడికి మనకి ఏమవుతుంది, పీ టైప్ మెటీరియల్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఏంటంటే అండి మనకి ఫుల్గా ఏం ఫామ్ అవ్వాలి, ఫస్ట్ మనకి రెసిస్టర్ అనేది SaO2 లేయర్కి యాడ్ అవ్వాలంటే ప్యూర్ ఆక్సిజన్ అనేది ఫామ్ అయ్యి అక్కడ ప్యూర్ ఆక్సిజన్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి SaO2 లేయర్ కంప్లీట్గా ఫామ్ అయ్యిద్ది. సో కంప్లీట్గా SaO2 లేయర్ ఫామ్ అయిన తర్వాతనే మనకి టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 రెసిస్టర్ టెర్మినల్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎక్కడ SaO2 లేయర్ దగ్గర పీ టైప్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఎక్కడైతే ఉన్నాయో విండో క్రియేట్ అయిన ఆ ప్లేస్లో పీ టైప్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఉన్న ప్లేస్లో మనకి సో ఇక్కడ మనకి ఏం క్రియేట్ అవ్వాలి, ఫుల్ SaO2 లేయర్ అనేది ఫామ్ అవ్వాలి. ఫోర్త్ స్టెప్లో విండో క్రియేట్ అవుతుంది. విండో క్రియేట్ అయిన తర్వాత పీ టైప్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎన్ ఎపిటాక్సికల్ లేయర్లోకి డిఫ్యూజన్ జరిగిన తర్వాత అప్పుడు మనకి దిస్ ఈజ్ ద పీ, ఇది పీ సబ్ట్రాక్ట్, ఇది ఎన్ ఎపిటాక్సికల్ లేయర్. ఓకేనా. ఇది SaO2 లేయర్ కంప్లీట్గా ఫామ్ అవ్వడం ఫోర్త్ స్టెప్. ఓకేనా. ఇది ఫోర్త్ స్టెప్. సో తర్వాత ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మనకి ఏమవ్వాలి, ఇప్పుడు ప్యూర్ ఆక్సిజన్ అనేది ఫోర్త్ స్టెప్లో ఫామ్ అయిన తర్వాతే వేఫర్ అనేది మనకి పాసింగ్ ప్యూర్ ఆక్సిజన్ అయితే కనుక అది
ఓవర్ ద వేఫర్ అయ్యి అప్పుడు SaO2 లేయర్ అనేది ఏమవుతుంది, ఫుల్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి SaO2 లేయర్ అనేది ఫుల్గా ఫామ్ అయిన తర్వాత ఈ SaO2 లేయర్ ఫుల్గా ఫామ్ అయ్యి డిఫ్యూజన్ జరిగి SaO2 లేయర్లో ఆక్సిజన్ ఫామ్ అయ్యి మళ్ళీ మనకి కంప్లీట్ SaO2 లేయర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇది P సబ్ట్రాక్ట్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇప్పుడు టెర్మినల్ 1 అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఎక్కడ మనకి విండో ఎక్కడ క్రియేట్ అయింది ఆ ప్లేస్లో టిక్ చేసి ఇది టెర్మినల్ 1. ఓకేనా, దిస్ ఈజ్ ద టెర్మినల్ 1 రెసిస్టర్ టెర్మినల్ 1. తర్వాత ఇక్కడ సెకండ్ విండో ఎక్కడ క్రియేట్ అవ్వాలి, సెకండ్ టెర్మినల్ అనేది ఇక్కడ. దిస్ ఈజ్ ద టెర్మినల్ 2. సో కెపాసిటర్ అన్నా, సారీ ఏమనుకోవద్దు, ఇక్కడ మీకు తెలుసు కదా రెసిస్టర్ అని. ఫిఫ్త్ స్టెప్ ఈజ్ ద రెసిస్టర్ టెర్మినల్ 1 and టెర్మినల్ 2. దిస్ ఈజ్ ద టెర్మినల్ 1 and టెర్మినల్ 2. These all are 5 steps are fabrication process steps. ఫస్ట్ స్టెప్ P సబ్ట్రాక్ట్ తీసుకుంటాము కంప్లీట్ SaO2 లేయర్తో. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి P సబ్ట్రాక్ట్ N ఎపిటాక్సికల్ లేయర్ ఉంటుంది, కానీ ఇక్కడ SaO2 లేయర్ అనేది సెంటర్ ఆఫ్ ద hole itched at the center of the layer in this window created. Next one is P type of material. P majority charge carriers అనేది డిఫ్యూజన్ జరిగిన తర్వాత ఫోర్త్ స్టెప్ ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ అనేది పాస్డ్ ఓవర్ ది వేఫర్. నెక్స్ట్ వన్ ఈస్ ఫస్ట్ టెర్మినల్ అండ్ సెకండ్ టెర్మినల్ యాడెడ్ ద ఫిఫ్త్ స్టెప్. This is the fabrication of resistor on monolithic ICs. Okay. Next topic is IC packages and IC packages. These IC packages are protected them from moisture, dust and other type of external environment like temperature and humidity. Okay. ఇక్కడ మనకి ఓకేనా. ఓకే, దీంట్లో ఐసీ ప్యాకేజెస్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి. బేస్డ్ ఆన్ దే మెటీరియల్ యూజ్లో 2 టైప్స్, హెర్మెటిక్ అండ్ నాన్ హెర్మెటిక్. హెర్మెటిక్ దేంట్లో యూజ్ చేస్తామంటే మెటల్ ఆర్ సెరామిక్ విత్ గ్లాస్ అండి. హెర్మెటిక్ మెటల్ ఆర్ సెరామిక్ విత్ గ్లాస్. నాన్ హెర్మెటిక్లో ప్లాస్టిక్స్. ఓకేనా. ఏంటమ్మా అమ్మాయి ఎవరు మ్యూట్ చేయండి మైక్. అమ్మ ఒక నిమిషం ఆగుతావా, కొంచెం కూడా గ్యాప్ తీసుకోవా, అసలు కొంచెం కూడా గ్యాప్ తీసుకోవమ్మా. నెంబర్ 1, నేను చూస్తున్నాను కదా పంపించడానికి, ఎందుకు అంత కంగారు పడతావు. చూడండి అమ్మా, ఐసీ ప్యాకేజెస్లో
ఓకేనా. నాన్ హెర్మెటిక్ అండ్ హెర్మెటిక్. హెర్మెటిక్లో వచ్చేసి మనకి ఏంటంటే మెటల్ ఆర్ సెరామిక్ విత్ గ్లాస్ అండి. ఓకేనా, మెటల్ ఆర్ సెరామిక్ విత్ గ్లాస్. నాన్ హెర్మెటిక్ వచ్చేసి ప్లాస్టిక్స్ అండి. ఓకేనా. దీంట్లో ఏంటంటే మనకి there are 3 most popular types of IC packages based on their shape. ఓకేనా, షేప్ని బట్టి ఆర్ మెటీరియల్ యూజ్డ్ అని చెప్పేసి చెప్తున్నాం కదా. దీంట్లో మెటీరియల్ యూజ్డ్లో అయితే హెర్మెటిక్, నాన్ హెర్మెటిక్ అని చెప్పాను. కానీ బేస్డ్ ఆన్ దేర్ షేప్ అయితే కనుక ఐసీ ప్యాకేజెస్లో మెటల్ కెన్ ఐసీ అండ్ ఫ్లాట్ ప్యాక్ అండ్ డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్. ఓకేనా. నెక్స్ట్ నేను షేర్ చేస్తాను, ఆగండి ఇంకొక షేర్. చూడండి, ఇది ఐసీ ప్యాకేజెస్ బేస్డ్ ఆన్ దేర్ మెటీరియల్ అండ్ బేస్డ్ ఆన్ దేర్ షేప్. బేస్డ్ ఆన్ దేర్ మెటీరియల్లో మనకి హెర్మెటిక్, చూడండి, హెర్మెటిక్ విత్ గ్లాస్ అండ్ నాన్ హెర్మెటిక్ విత్ ప్లాస్టిక్స్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి బేస్డ్ ఆన్ ద షేప్ అంటే కనుక మెటల్ కెన్ ఐసీ టు 5 ప్యాకేజ్ అండ్ ఫ్లాట్ ప్యాక్ అండ్ డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ డిప్. ఓకేనా, డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ డిప్. దీంట్లో వచ్చేసి మనకి 5 ప్యాక్ మెటల్ క్యాన్ అంటే కనుక దీంట్లో మెటల్ క్యాన్ ఐసీలో ట్యాప్ మోడల్లో ఉంటుందండి. ఓకేనా, ట్యాప్ మోడల్లో ఉంటుంది మెటల్ క్యాన్ ఐసీ 5, మొత్తం 5 ఉంటుంది దీంట్లో. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ట్యాప్ మోడల్ ఉంటుంది. దీంట్లో ప్యాకేజింగ్ అనేది ట్యాప్ మోడల్లో ఉంటుంది. షేప్ బేస్డ్ ఆన్ దర్ షేప్ని బట్టి ఉంటుందని చెప్పేసి మనకి మెటల్ క్యాన్ ఐసీలో మనం చెప్పుకున్నాం ఐసీ ప్యాకేజెస్లో. సో సెకండ్ వన్ వచ్చేసి 14th పిన్ ప్లాస్టిక్ డ్యూయల్ ఇన్ లైన్ అంటే డిఐఎల్. ఓకేనా, డ్యూయల్ ఇన్ లైన్లో ఏంటి 14th పిన్ ప్లాస్టిక్ డ్యూయల్ ఇన్ లైన్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ మనం ఐసీసీ డిఈ ల్యాబ్లో చూసాం కదండి. ఆల్రెడీ మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చదివేటప్పుడు ఆల్రెడీ డిఈ ల్యాబ్లో ఐసీస్ చూసారు మీరు. అండ్ గేట్కి, ఆర్ గేట్కి, నాట్ గేట్కి, వీటన్నిటికి మనం యూజ్ చేసినవి ఏంటి ఐసీస్. సో నాబ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కౌంట్ చేసి మనం 1 to 7 వరకు ఉన్న నెంబర్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. పిన్స్ మొత్తం 7 పిన్స్ ఒక సైడు, 7 పిన్స్ ఒక సైడు, మొత్తం 14 పిన్స్ ఉంటాయి. సో 7th పిన్ అనేది మనం గ్రౌండ్కి ఇస్తాం, 14th పిన్ వీసీసీకి ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ మీకు నేను 1, 2, 3 వాటి దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటామని ఇవన్నీ మనం ఆల్రెడీ ఐసీస్ గురించి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఆల్రెడీ లాస్ట్ సెమ్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీరు ల్యాబ్ చేశారు కాబట్టి మీకు తెలుస్తుంది అక్కడ ఐసీస్ గురించి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 8 పిన్ ప్లాస్టిక్ డ్యూయల్ ఇన్ లైన్. 8 పిన్ అంటే మనకి 8 పిన్స్ మాత్రం ఉంటాయి. అంటే నాబ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఇటువైపు ఒకవైపు 4, ఇంకొక వైపు 4, అంటే లెఫ్ట్ 4 ఉంటాయి, రైట్ 4 ఉంటాయి. మొత్తం 1 to 4, 5 to 8. సో మొత్తం 8 పిన్స్ అనేవి ఉంటాయి ఈ ఐసీలో. ఓకేనా, 14 పిన్ ఐసీ అండ్ 8 పిన్ ఐసీ. దీంట్లో వచ్చేసి మనకి లాస్ట్ వన్ సెరామిక్ ఫ్లాట్ ప్యాకేజ్. సెరామిక్ ఫ్లాట్ ప్యాకేజ్లో దీంట్లో ఏంటంటే అండి మనకి సెరామిక్తో ఇది సెరామిక్ మెటీరియల్తో చేసేసి ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో చూసేటప్పుడు ప్లాస్టిక్తోనే మ్యాక్సిమం మనం చూస్తాం కదా. ఆ మెటీరియల్ అనేది సెరామిక్ అయి ఉండొచ్చు, లేదంటే ప్లాస్టిక్ అయి ఉండొచ్చు, లేదంటే గ్లాస్తో అయినా ఉండొచ్చు. ఇవి బేస్డ్ ఆన్ దర్ మెటీరియల్ అయితే మెటీరియల్ని బట్టి ఉంటాయి, బేస్డ్ ఆన్ దర్ షేప్స్ని బట్టి అయితే షేప్స్ని బట్టి ఉంటాయి. ఏంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ప్యాకేజెస్ అనేవి బేస్డ్ ఆన్ దర్ షేప్స్ని బట్టి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి బేస్డ్ ఆన్ దర్ మెటీరియల్స్ని బట్టి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ రేటింగ్స్ ఆఫ్ ఐసీ ప్యాకేజెస్. ఐసీ ప్యాకేజెస్లో ఇంటర్నల్ పవర్ డిస్పేషన్ అనేది ఏ ఐసీస్లో ఎలా ఉంటుంది అన్నది మనకి ఇక్కడ కింద పవర్ రేటింగ్స్ ఆఫ్ ఐసీ ప్యాకేజెస్ టాపిక్లో చూస్తాం. దీంట్లో వచ్చేసి మెటల్ క్యాన్ అంటే ఫస్ట్ మనం మెటల్ క్యాన్ గురించి, ఫ్లాట్ ప్యాక్ గురించి, డ్యూయల్ లైన్ ప్యాకేజ్ గురించి, తర్వాత హెర్మెటిక్ డ్యూయల్ లైన్ ప్యాకేజ్ గురించి చదివాం. సో దీంట్లో మెటల్ క్యాన్లో వచ్చేసి 500 మైక్రోవాట్స్ అనేవి మనకి పవర్ డిస్పేషన్ అనేది ఉంటుందండి. హెర్మెటిక్లో వచ్చేసి హెర్మెటిక్ డ్యూయల్ లైన్ ప్యాకేజ్లో వచ్చేసి 670 మైక్రోవాట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మినీ డిప్ అంటే మినీ డ్యూయల్ లైన్
ప్యాకేజెస్లో వచ్చేసి 310 మైక్రోవాట్స్ ఉంటుంది. సో ఈ పవర్ రేటింగ్స్ అనేవి మనకి ఐసీ ప్యాకేజెస్లో ఇంటర్నల్ పవర్ డిసిపేషన్ అనేది ఏ ఐసీకి ఎంత ఉంటుంది అన్నది మనకి ఇక్కడ పవర్ రేటింగ్స్లో ఐసీ ప్యాకేజెస్ గురించి మనకి ఇచ్చాడు. ఓకేనా, అర్థమైంది ఇక్కడ వరకు? ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ. ఓకేనా, సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ ఎస్ఎంటీ. ఓకేనా, షార్ట్ కట్ ఎస్ఎంటీ. సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అనేది మనకి ఇదేంటంటే సర్క్యూట్ బోర్డ్స్ అనేవి మనకి వైర్స్ కనెక్ట్ చేస్తాం పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు అని చెప్పేసి ఆల్రెడీ మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ గురించి చెప్పేటప్పుడు, డిస్క్రీట్ సర్క్యూట్స్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాస్ తర్వాత మనం డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేవి ఓకే చూడండి, సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీలో పీటీహెచ్ నుంచి అంటే పిన్ త్రూ హోల్ నుంచి మనకి మౌంట్ జరుగుతాయని అది డ్రాబ్యాక్స్లో చెప్తాము. ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో ఏంటంటే దిస్ మెథడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఇన్ విచ్ ద కాంపోనెంట్స్ ఆర్ మౌంటెడ్ ఆర్ ప్లేస్డ్ డైరెక్ట్లీ ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్. అంటే పీసీబీలో మనకి వెరీ లెస్ డ్రిల్లింగ్స్ వితౌట్ ఆర్ వెరీ లెస్ డ్రిల్లింగ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఏంటంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులో మనకి డైరెక్ట్గా ప్లేస్ చేస్తామండి. ఏంటి కాంపోనెంట్స్ని, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని మనం విచ్ ద కాంపోనెంట్స్ ఆర్ మౌంటెడ్ ఆర్ ప్లేస్డ్ డైరెక్ట్లీ ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ వితౌట్ ఆర్ వెరీ లెస్ డ్రిల్లింగ్స్. ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి మనకి మేడ్ ఫర్ దిస్ పర్పస్ ఆర్ కాల్ సర్ఫేస్ మౌంట్ డివైజెస్ అంటాం. ఓకేనా, ఆ డివైజెస్ని మనం డైరెక్ట్గా మౌంటెడ్ ఆర్ ప్లేస్ చేయడం వల్ల దాన్ని ఏమంటామంటే సర్ఫేస్ ఆఫ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్లో అలా చేయడం వల్ల మనం పర్పస్ ఆర్ కాల్డ్ సర్ఫేస్ మౌంట్ డివైజెస్ అంటాం. ఆ టెక్నిక్ని మనం సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అంటామండి. దీంట్లో వచ్చేసి డ్రాబ్యాక్స్ ఏంటంటే పిన్ త్రూ హోల్ అంటే మౌంటైనింగ్ ఓవర్కమ్ ది యూజింగ్, అంటే దీన్ని ఓవర్కమ్ చేయడానికి బై యూజింగ్ టెక్నిక్ కాల్ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ. సో దీంట్లో ఏంటంటే ఎస్ఎంటీ డివైజెస్ అనేవి అటాచ్ చేసేటప్పుడు సర్ఫేస్ అనేది పీసీబీ విత్ సోల్డర్స్ అంటే సోల్డరింగ్ చేస్తాం కదండి, సోల్డర్ కనెక్షన్స్ వితౌట్ యూజింగ్ త్రూ హోల్స్ అంటే హోల్స్ అనేవి యూజ్ చేయకుండానే సోల్డరింగ్ కనెక్షన్స్ వితౌట్ యూజింగ్ త్రూ హోల్స్ ద్వారా కాకుండా మనకి కనెక్షన్స్ అనేవి పీసీబీ కనెక్షన్స్ అని చెప్తాం కదా, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ కనెక్షన్స్. దీంట్లో మనం సోల్డరింగ్ చేస్తాం కదా, ఎలక్ట్రానిక్ డివైజెస్ని మనం సోల్డరింగ్ చేస్తాం ఎక్కడ, పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్లో. సో ఇక్కడ పీసీబీలో మనకి పీసీబీ విత్ ఏ సోల్డరింగ్ కనెక్షన్స్ వితౌట్ యూజింగ్ త్రూ హోల్స్ని యూజ్ చేసి కాకుండా వితౌట్ యూజింగ్ హోల్స్ ద్వారా పీసీబీ కనెక్షన్స్ అనేవి సోల్డరింగ్ కనెక్షన్స్ అనేవి చేయొచ్చు. ఓకేనా, దీంట్లో do not
పాస్ త్రూ ద హోల్స్ ఆఫ్ ద పీసీబీ, అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్కి మనకి పాస్ త్రూ అవ్వ హోల్స్ నుంచి. ఓకేనా, ఇది బాగా ఇంపార్టెంట్. ఏంటి డ్రాబ్యాక్ ఏదైతే ఉందో దాని గురించి రాయాలి మన ఎగ్జామ్లో రాసేటప్పుడు. ఎస్ఎంటీ అంటే సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ. అసలు సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ ఎందుకు యూజ్ చేస్తున్నాం దాని గురించి ఫస్ట్ రాయాలి. ఓకేనా, దీంట్లో సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అనేది లో కాస్ట్ ప్రొడక్షన్ అండి. ఓకేనా, లో కాస్ట్ ప్రొడక్షన్, లెస్ వెయిట్ ఆఫ్ బోర్డ్స్, అంటే బోర్డ్స్ లెస్ వెయిట్ ఉంటాయి. కాంపోనెంట్స్ ఆక్యుపైస్ లెస్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తాయండి. ఓకేనా, మెకానికల్ స్ట్రెంత్ అనేది వెరీ హైగా ఉంటుంది. ఓకేనా, మెకానికల్ స్ట్రెంత్ అనేది వెరీ హైగా ఉంటుంది. సో హై ప్యాకింగ్ డెన్సిటీ కూడా ఉంటుంది దీనికి. ఓకేనా, హై ప్యాకింగ్ డెన్సిటీ కూడా ఉంటుంది సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీలో. దీంట్లో వచ్చేసి మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఎంటీ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఎంటీ. అడ్వాంటేజెస్లో వచ్చేసి మనకి పిన్ త్రూ హోల్ టెక్నాలజీ అని చెప్పేసి చెప్తున్నాం కదా. దీంట్లో ఏంటంటే ఓవర్ పిన్ త్రూ. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఎంటీ అంటే సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీలో ఓవర్ పిన్ త్రూ హోల్ టెక్నిక్. ఓకేనా, దీంట్లో వచ్చేసి త్రూ హోల్స్ ఆర్ అవాయిడెడ్. హోల్స్ అనేవి అవాయిడ్ చేస్తున్నాం కదా దీంట్లో. హోల్స్ అంటే వితౌట్ యూజింగ్ త్రూ హోల్స్ అనేవి వితౌట్ యూజింగ్. సో దీంట్లో త్రూ హోల్స్ ఆర్ అవాయిడెడ్. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. ఓకేనా, డబల్ సైడెడ్ పీసీబీ కెన్ బి మేడ్. అంటే డబల్ సైడెడ్ అంటే 2 సైడ్స్ మనకి సోల్డరింగ్ చేయొచ్చండి. డబల్ సైడెడ్ పీసీబీ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనేది డబల్ సైడెడ్ ఉంటాయి కొన్నిటికి. సో దీంట్లో అడ్వాంటేజ్ అది. 2 సైడ్స్ ఉన్నది యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్. దిస్ డివైజెస్ కెన్ బి మౌంటెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బోర్డ్. 2 సైడ్లు మనకి డివైజెస్ని మౌంటెడ్ చేయొచ్చు. సో ప్యాకింగ్ డెన్సిటీ ఈజ్ మోర్. దీనివల్ల ప్యాకింగ్ డెన్సిటీ అనేది మనకి మోర్గా ఉంటుంది. కాంపోనెంట్స్ ఆర్ స్మాల్ సైజులో ఉంటాయి. లో కాస్ట్ అండ్ నో లీడ్స్. లార్జ్ ప్రొడక్షన్ డ్యూ టు అటోమస్. ఓకేనా, దీంట్లో వచ్చేసి బెటర్ పర్ఫార్మెన్స్ టు గివ్ ఏ ఫిజికల్ సైజ్లో బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. రెడ్యూస్డ్ వెయిట్ అనేది తగ్గుద్ది. ఓకేనా, అంటే కాంపోనెంట్స్ స్మాల్ సైజులో ఉండడం వల్ల వెయిట్ కూడా ఆటోమేటిక్గా తగ్గుద్ది. సో రెడ్యూస్డ్ బోర్డ్ సైజు కూడా తగ్గుద్ది. ఎందుకంటే 2 సైడ్స్ మనం యూస్ చేయడం వల్ల బోర్డ్ సైజు కూడా తగ్గుద్దండి. మెకానికల్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ. సో దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే అండి, బ్రెడ్ బోర్డ్ని ఇన్సర్ట్ చేయడం లేదంటే రీప్లేస్ చేయడం అనేది డిఫికల్ట్గా ఉంటుంది. ఓకేనా, సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీలో. సో దిస్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ పీసీబీ హీట్స్ అప్, అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనేది హీట్స్ అప్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. పవర్ హ్యాండ్లింగ్ ఎబిలిటీ ఈజ్ లో. పవర్ హ్యాండ్లింగ్ ఎబిలిటీ అనేది లోగా ఉంటుందండి దీంట్లో. సో దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే డిఫికల్ట్ టు ఆబ్టైన్ స్పేర్స్ అండ్ రిపేర్స్ అనేవి డిఫికల్ట్గా ఉండొచ్చండి. స్పేర్స్ కానీ రిపేర్స్ అనేవి ఏవైనా ఉంటే కనుక అవి డిఫికల్ట్ అవ్వచ్చు. వీక్ చిప్ బోర్డ్ కనెక్షన్స్ అనేవి వీక్ కూడా ఉండొచ్చు. అది కూడా డిసడ్వాంటేజ్ అయ్యిద్ది. ఓకేనా, టోటల్ న్యూ ప్రొడక్షన్ మెథడ్ రిక్వైర్స్ న్యూ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ. Disadvantages and advantages. Surface mount technology and fabrication of capacitor on monolithic IC. ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఏంటి ఫ్యాబ్రికేషన్ ఆఫ్ కెపాసిటర్ అండ్ మోనోలిథిక్ ఐసిస్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ. ఇవి 2 బాగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ యూనిట్ ఎస్ఎస్లో. ఓకేనా, ఎక్కువ సార్లు అడిగే టాపిక్స్ అవేనండి. నెక్స్ట్ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్పేది ఏంటంటే ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డయోడ్ అండ్ మోనోలిథిక్ ఐసిస్. నెక్స్ట్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అండ్ మోనోలిథిక్ ఐసిస్. ఈ 2 టాపిక్స్ చెప్తే మనకి ఫస్ట్ యూనిట్ అయిద్దండి. ఓకేనండి.